అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనని ఏనాడో పార్టీకి చెప్పాను కాబట్టి అది విషయమే కాదు. తర్వాత రెండో విషయము, కారు ఇచ్చిన ఆయన మాట్లాడతల్లా, కారు తీసుకున్న వారు మాట్లాడతల్లా. ఈ మధ్యలో మాట్లాడుతున్నటువంటి వంది మాగిదాలు ఉన్నారు కదా, వాళ్ళు సీట్ల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు పోస్టుల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు వాళ్ళ ఉనికి కొరకు మాట్లాడుతున్నారు. జనంలో తిరస్కరించబడినటువంటి ఒక నాయకులు, విలువలు కోల్పోయినటువంటి ఒక వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలుగానే నేను దాన్ని పేర్కొంటా ఉన్నా. ఇక పోతే ఠాగూరు, ఠాకరే వీళ్ళ మీద ఆరోపణలు చేసింది ఎవరు? వీళ్ళ మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసింది ఎవరు? వీళ్ళ మీద అనేక రకాల వాస్తవాల్ని బయటపెట్టింది ఎవరు? ఆ తర్వాత అధిష్టానమే ఠాకూర్ని ఎందుకు మార్చింది, ఠాకరేని ఎందుకు మార్చింది? అధిష్టానం సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి దీనికి. ఠాకూర్ని ఎందుకు మార్చారు, ఠాకరేని ఎందుకు మార్చారు? ఒకవేళ వీళ్ళిద్దరే కనుక కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో జీవం పోసినటువంటి వాళ్ళు అయినట్టయితే ఎందుకు మార్చారు? అసలు వాళ్ళ మీద ఫిర్యాదులు ఎందుకు జరిగినాయి? వాళ్ళ మీద అనేక రకాల ఆరోపణలు ఎవరు చేశారు? అరే కాంగ్రెస్ సంస్కృతే అదే. కాంగ్రెస్ సంస్కృతే బ్రీఫ్ కేసులు, సూట్ కేసులు, ల్యాండ్ ట్రాన్స్ఫర్లు, తర్వాత కార్లు, తర్వాత అక్కడి నుంచి సర్కారులో పనులు చేసుకోవటం అనేది కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అలవాటు అన్నటువంటి విషయం భారతదేశ రాజకీయాలు చూసిన తర్వాత, ఒక్కొక్క రాష్ట్రాల యొక్క పరిపాలన చూసినటువంటి తర్వాత అందరికీ ప్రజానికంగా అర్థమైనటువంటి ఒక వ్యవహారం అని చెప్పని నేను పేర్కొంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.